వీవీఐపీ అంటే భారీ కాన్వాయ్, డజన్ల కొద్దీ వాహనాలు, సైరన్ల మోత. కానీ ఇకపై ఆ సీన్ మారబోతుందా? దేశాధినేతే స్వయంగా అదుపు పాటిస్తే వ్యవస్థలో ఎలాంటి మార్పు వస్తుంది? అవును, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 2 వాహనాలతో క్యాబినెట్ భేటీకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు ప్రధాని పిలుపుతో హైకోర్టు న్యాయమూర్తి ఏకంగా తన అధికారిక కారును వదిలేసి సైకిల్పై కోర్టుకు వెళ్లారు. ఇంధన పొదుపు కోసం సాగుతున్న ఈ నయా విప్లవం ఏంటి? రాజకీయ నాయకులకు ఇదొక పాఠం కాబోతుందా? చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు దిశ. సాధారణంగా ప్రధాని వెళ్తున్నారంటే కనీసం 12 నుండి 15 వాహనాలు కాన్వాయ్లో ఉంటాయి. కానీ నేడు ఢిల్లీ వీధుల్లో కనిపించిన దృశ్యం చూసి అందరూ షాక్ అవుతున్నారు. కేవలం ఒక రేంజ్ రోవర్, ఒక ఫార్చునర్తో ప్రధాని మోదీ పయనించారు. ఎస్పీజీ భద్రతా ప్రోటోకాల్ను పాటిస్తూనే అనవసరపు వాహనాలను తగ్గించి ఇంధన పొదుపు విషయంలో ఆయన దేశానికి ఒక సందేశం ఇచ్చారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన చేసిన పిలుపును ఆయనే ముందుండి ఆచరించి చూపిస్తున్నారు. ప్రధాని పిలుపు కోసం కేవలం సామాన్యులకే కాదు, వ్యవస్థలోని పెద్దలకు కూడా స్ఫూర్తినిస్తుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీష్ బన్సల్ ఇందుకు నిదర్శనంగా నిలిచారు. బజల్పూర్లోని తన నివాసం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైకోర్టుకు ఆయన సైకిల్పై వెళ్లారు. ప్రధాని మోదీ గారు ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు. అందుకే నేను సైకిల్పై వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని ఆయన చెప్పడం గమనార్హం. చిన్నపాటి ప్రయాణాలకు వాహనాలను వాడకుండా సైకిల్ తొక్కడం ఆరోగ్యం, పర్యావరణం రెండింటికి మంచిదని ఆయన హితవు పలికారు. వీవీఐపీల భారీ కాన్వాయ్ల వల్ల ప్రజలకు ట్రాఫిక్ నష్టాలు ఎదురవడమే కాకుండా లీటర్ల కొద్దీ పెట్రోల్, డీజిల్ వృధా అవుతుంటాయి. ప్రధాని మోదీ, జడ్జి బన్సల్ వంటి వారు చూపిస్తున్న ఈ దారిని ఇప్పుడు ఇతర రాజకీయ నాయకులు కూడా అనుసరించాలని జనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా క్యాబినెట్ మంత్రులు, సీఎంలు కూడా తమ వాహన శ్రేణిని కుదిస్తే ఇంధన ఆదాతో పాటు సామాన్యులకు ట్రాఫిక్ ఉపశమనం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. చూశారుగా, పెన్ను తిప్పడం కాదు, పెడల్ తొక్కడం కూడా గొప్పే అని నిరూపిస్తున్నారు జడ్జి గారు. ప్రధాని మోదీ వేసిన ఈ అడుగు దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల్లో మార్పు తెస్తుందా లేదా అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.